ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే, చాలామంది పిల్లల్లో మాటలు రావు. ఈ మాటలు రాకపోవటానికి రకరకాలైనటువంటి కారణాలుంటాయి. దాంట్లో ఏదన్నా ఒక కారణం నేను మీకు చెప్తానండి. అది ఏంటి అంటే, యూజువల్‌గా ఎవరికైనా సరే మాటలు రావాలి అంటే లగ్నం నుండి రెండవ స్థానం చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. అంటే ఇప్పుడు రెండవ స్థానాధిపతి గనక ఏదైనా 6లో గానీ, 8లో గానీ, 12లో గానీ పడ్డప్పుడు మాటలు తొందరగా రావు. అలానే రెండవ స్థానం మీద గనక ఏదైనా పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు కూడా మాటలు తొందరగా రావు. అలానే రెండవ స్థానంలో బుధుడు ఉన్న వాళ్ళకి కూడా చాలామంది పిల్లల్లో మాటలు రావు. మరి అంటే వాళ్ళకి ఎన్ని అర్థమైతాయి, విషయాలన్నీ కూడా అర్థమైతాయి, అంతా చెప్పగలరు. కానీ మాట్లాడటం మాత్రం తొందరగా మాట్లాడలేరు. కాబట్టి ఇలా రకరకాలైనటువంటి కారణాలుంటాయి. వీటిలో నేను ముఖ్యంగా మీకు 2 కారణాలు చెప్పాను. అయితే సరే, దోషం ఎలా ఉన్నా ఆ దోషం పోయి మరి మాటలు రావాలి అంటే ఏం చేయాలి ఏంటి అంటే, ఈ విషయంలో మాత్రం కొంచెం తల్లిదండ్రులు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించాల్సి ఉంటుంది. మీరు కొంచెం కష్టపడైనా సరే నేను చెప్పేటువంటి విధానం చేయండి. ఈ విధానం చేసిన తర్వాత మీకు సుమారుగా ఒక 5 వారాల నుండి 11 వారాల వ్యవధిలో ఆ పిల్లగాళ్ళకి ఎవరికైతే మాటలు రావట్లేదో ఆ పిల్లలకి మాటలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలి ఏంటి అంటే, ఈ విధానాన్ని ఏమంటారు అంటే సుబ్రహ్మణ్య శూల అని చెప్పేసి అంటారండి. సుబ్రహ్మణ్య శూల ఎలా చేయాలి ఏంటి అంటే, ఏమీ లేదండి. మీరు మంగళవారం రోజు నాడు పొద్దున పూట అంటే ఉదయం 10లోగా పూజ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. మంగళవారం రోజు నాడు అంటే ప్రతి మంగళవారం చేయాల్సింది ఏంటంటే, మంగళవారం రోజు నాడు ఉదయం మీరు చక్కగా దీపారాధన చేసుకొని మీకు చేయాల్సినటువంటి పూజ ఏదైతే ఉందో అది చేసుకున్న తర్వాత అయినా సరే, మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది. అంటే సుబ్రహ్మణ్య అష్టోత్తరం మీరు అంటే 108 నామాలు ఉంటాయండి. ఈ 108 నామాలు చదవాలి. ప్రతి మంగళవారం రోజు నాడు ఒక కొంచెం తేనె మీరు నైవేద్యంగా పెట్టండి. మంగళవారం రోజు నాడు తేనె నైవేద్యంగా పెట్టండి. ఆ తేనెలో నైవేద్యం పెట్టే ముందుగా ఏదైనా ఒక చిన్న ప్లాస్టిక్ స్పూన్ లాంటిది, సన్న స్పూన్ ఏదైనా సరే ఆ తేనెలో వేసేసి నైవేద్యం పెట్టండి. నైవేద్యం పెట్టిన తర్వాత దీపారాధన కొండెక్కే వరకు వెయిట్ చేయండి. దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ యొక్క తేనెలో ఉన్నటువంటి ప్లాస్టిక్ స్పూన్తో ఆ పిల్లల నాలుక మీద శ్రీ అని చెప్పి రాయడానికి ట్రై చేయండి. పిల్లల్ని నాలుగు తెరవమంటే తెరుస్తారు. శ్రీ అని ఒకవేళ కనుక పిల్లలు మాట వినకుండా కనుక నాలుక తెరవకపోతే కొంచెం తేనె చుక్కన్నా సరే వాళ్ళకి నైవేద్యంగా ఆ నైవేద్యం ఏదైతే ఉందో ఆ నైవేద్యాన్ని వాళ్ళకి ఖచ్చితంగా ఆ తేనె తినిపించండి. ఇలా మీరు 5 నుండి 11 వారాల పాటు చేస్తే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయ వల్ల వాళ్ళకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయి చక్కగా గలగలా మాట్లాడుతూ ఉంటారండి. కాబట్టి ఇది మీరు ప్రయత్నించి చూడండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. నమస్కారం.